పారిశ్రామికాభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదన్న వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారుల ప్రయత్నాల్లో చిత్తశుద్ధి లోపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా మారిన నేపథ్యంలో పరిశ్రమల రాక, ఉపాధి కల్పన అంతంత మాత్రంగా ఉండటంతో ఆర్థికాభివృద్ధి రేటు కుంటినడక నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలన ముగిసిన నాటి నుంచి నేటి వరకు పరిస్థితులను అంచనా వేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరోగమన దిశలోనే పయనిస్తోంది. వికేంద్రీకృత ఆర్థికాభివృద్ధి అంటే అన్ని ప్రధాన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో పాటు మెగా మాస్టర్ ప్లాన్ 2050 అమలు, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ లాంటి కీలక అంశాలను ప్రకటించిన బడ్జెట్లో పరిశ్రమలకు 3,527 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,762 కోట్లు కేటాయించగా ఇప్పుడు అది భారీగా పెంచేశారు. అందులో ఇండస్ట్రియల్ ప్రమోషన్కు 1,730 కోట్లు కేటాయింపు నిజంగా ఒక ప్రోత్సాహకమే అవుతుంది. చిన్న పరిశ్రమలకు ఇచ్చిన కేటాయింపులు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, కరెంటు సబ్సిడీ వెసులుబాట్లు బాగానే కనిపిస్తున్నా ఇంతవరకు క్షేత్రస్థాయిలో కనిపించిన లోపాలకు ప్రస్తుత బడ్జెట్కు పొంతన లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చి 15 నెలలు దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యంగా 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరంలో భాగంగా గతేడాది డిసెంబర్ వరకు వచ్చిన పరిశ్రమలు చేసిన కేటాయింపులు చూస్తే తెలంగాణ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. గత ఏడాది కాలంలో 12,626 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులు, 49,384 కోట్ల ప్రతిపాదిత ఉపాధితో కూడిన 1901 యూనిట్లు టీజీ ఐపాస్ ద్వారా అనుమతులు పొందాయి. వినడానికి చూడటానికి ఈ అంకెలు బాగానే ఉన్నా అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే అప్పట్లో 2,672 యూనిట్లు అనుమతి పొందితే ఇప్పుడు 1,901 యూనిట్లకే అనుమతి వచ్చింది. పెట్టుబడి ప్రోత్సాహకాలు లేకపోవటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో పెట్టుబడులు కూడా 28,000 కోట్లు వస్తే అవి చాలా వరకు బీఆర్ఎస్ పాలనలో అందాయి. అసలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎంత పెట్టుబడులు వచ్చాయో తెలుసుకునేందుకు కొంతకాలం ఆగాల్సి ఉండగా పరిస్థితులు ఏమాత్రం సంతోషజనకంగా లేవని అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉదాసీనత, విధ్వంస పాలనలో తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. 13,000 కోట్లు పెట్టుబడి పెట్టే ఫాక్స్కాన్ తమిళనాడు వెళ్ళింది. 21,000 కోట్ల టయోటా కంపెనీ మహారాష్ట్రలో ల్యాండ్ అయింది. గతేడాది జనవరిలో ఒక సంఘటన తెలంగాణ పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ తన గొరిల్లా గ్లాస్ తయారీ కేంద్రాన్ని తమిళనాడుకు మార్చింది. తమిళనాడులోని కాంచీపురంలోని పిల్లైపాకంలో గొరిల్లా గ్లాస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కంపెనీ తమిళనాడుతో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 1,000 కోట్ల ప్రాజెక్టును మొదట తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేశారు. అదేవిధంగా క్యాన్స్ సెమికాన్ తన చిప్ అసెంబ్లీ యూనిట్ను తెలంగాణ నుండి గుజరాత్కు మార్చింది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా ఉండటం లేదు. మెగా మాస్టర్ ప్లాన్ 2050 పేరుతో టైం పాస్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాలు ప్రోత్సహించిన ఫార్మా రంగాన్ని చూపించి అదే అభివృద్ధి అన్నట్లుగా రేవంత్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఎప్పుడో రాబోయే ఫార్మాసిటీపై ఉన్న ఆసక్తి ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీస్ పై ఉండటం లేదు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.